ఓం శ్రీ సాయిరామ్. మనం ఓం ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. అగజాన పద్మార్కం గజానమాన్నిసింహం ఏకదంతం భక్తానాం ఏకదంతం భాస్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాసి యోగం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తున్నాం. నిన్నటి వరకు 30 శ్లోకాలు అయిపోయాయి. ఈవేళ 31వ శ్లోకం. 30 శ్లోకాల్లో ఓన్లీ యజ్ఞం గురించి ఆయన చెప్పుకొచ్చారు భగవంతుడు. యజ్ఞం ఎలా చేయాలి, యజ్ఞం అంటే ఏంటి. 30వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే, అపరే నీతాహారం ప్రాణం ప్రాణేశ జుహ్వతి సర్వేప్యేతి యజ్ఞనిదో యజ్ఞాక్షపిత కల్మష అనేసి ఆయన ఈ నీతాహారం గురించి ఆయన చెప్పారు. నీతాహారం అంటే ఏంటి, ప్రాణాయామం దానికి అనుగుణంగా మీరు ప్రాణాయామం చేసి ఇది ఒక హోమమే. ఇది ప్రాణాయామం చేసినట్టయితే సాత్వికాహారముతో మీరు తీసుకోవాలి. తీసుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ దాన్ని అంటే ఈ శ్వాసాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బిగపడుతూ దాన్ని కొంతసేపు మీ ఆధీనంలో ఉంచుకున్నట్టయితే మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లోకి వస్తాయి అనేసి ఆయన కింద శ్లోకంలో ఆయన ఈ యోగాభ్యాసం ఎలా చేస్తారు ఈ అంటే మీరు ఎక్కువగా భుజించినట్టయితే మీకు ఇవి చేయడానికి అవ్వదు. అంటే లిమిట్లో మీ ఆహారం ఏదైతే తీసుకుంటున్నారో అది లిమిట్లో చేస్తూ మీరు ఈ యోగం చెయ్యొచ్చు అనేసి ఆయన చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ 31వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే, యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యాంతి బ్రహ్మ సనాతనం నయాం లోకేస్త్వయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురు సత్తమా అంటే కురుశ్రేష్ఠైన ఓ అర్జున చెప్పింది విను. నేను యజ్ఞాల గురించి చెప్తున్నాను. ఈ యజ్ఞం ఎలా చేయాలి ఏంటి అన్నది నేను విశదీకరిస్తున్నాను. ఈ యజ్ఞం చేసినట్టయితే నువ్వు అమృతాన్ని కూడా అనుభవించగలవు. అది ఏ విధంగా అనుభవిస్తావు? యజ్ఞశిష్టామృతో భుజో అన్నాడు. అంటే యజ్ఞభూత శేషమైన అమృతం అంటే ఏంటి? అదంటే దేవతల కొరకై మీరు చేసిన యజ్ఞం. ఆ యజ్ఞంలో ఏం చేస్తారు? నెయ్యిని వేస్తారు. నెయ్యిని వేస్తూ అంటే ఒక యజ్ఞాన్ని మీరు స్టార్ట్ చేశారు. దాంట్లో ఓం శివాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ అంటూ ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ అది నెయ్యి పోస్తూ ఉంటారు. అది ఎలాగా ఏ విధంగా మీరు పూజ చేసినట్టయితే మీరు దానికి రీచ్ అవ్వగలరు. మీలో యజ్ఞం అంటూ ఇది అందులో ఎలా యజ్ఞం చేస్తారు? ఈ యజ్ఞం ఎవరు చేస్తుండేవారు? దేవతలు, ఋషులు, మనుష్యులు వీళ్ళు చేస్తూ ఉండేవారు.
వీళ్ళు చేస్తున్నప్పుడు ఏ విధంగా చేస్తూ ఉండేవారు? యజ్ఞశిష్టామృతో భుజ యాంతి బ్రహ్మ సనాతనం. బ్రహ్మ సనాతనం పరబ్రహ్మను ఈ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందుతూ ఉండేవారు. సనాతనుడైన ఎవరు పరబ్రహ్మ? ఆయన సనాతనుడు, ఆయన పుట్టుక లేదు, ఆయన పెర్మనెంట్. అలాంటి సనాతనుడైన బ్రహ్మను వాళ్ళు ఆ సనాతనమైన బ్రహ్మను వాళ్ళు పొందుతుండేవారు. ఏ విధంగా పొందుతుండేవారు? యజ్ఞంతో. యజ్ఞశిష్టామృతో భుజో అంటే యజ్ఞం శ్రేష్టమైన అమృతాన్ని అనుభవించేవారు అనమాట. అంటే ఈ అమృతం అన్నది ఏంటి అంటే మీలో ఉన్న ఆనందామృతం. ఆనందం అంటే భగవంతుణ్ణి కొలుస్తూ ఆ భగవంతుణ్ణి మీరు చూస్తున్నారు. అంటే మీలో ఉన్న ఏవైతే ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయో, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఏవైతే మీకు బాహ్య దృష్టితో మీరు ఏదైతే చూస్తున్నారో ఆ దాంట్లో బాహ్య దృష్టిని విడిచిపెట్టి, అంటే మీకు అందులో కోరికలని అలాంటివేమీ ఉండకుండా మీరు చక్కగా మీ తాలూకా ఏదైతే మనసు ఉందో ఆ మనస్సును శుద్ధం చేస్తూ లోపల ఉన్న ఆత్మని శుద్ధపరుస్తూ ఆ భగవన్ నామస్మరణతో మీరు పూజ చేసినట్టయితే అది ఒక ఆనందాన్ని మీరు పొందగలరు. ఆ ఆనందం ఏదైతే మీరు పొందుతారో అదే అమృతం. ఆ అమృతాన్ని మీరు పొందగలరు. అది ఎలాంటి ఆ అమృతం పొందాలి అంటే బ్రహ్మానందం. అంటే భగవంతునిలో నువ్వు సనాతనుడైన ఆ పరబ్రహ్మను మీరు కొలిచినట్టు, మీరు ఆ పరబ్రహ్మను మీరు పొందినట్టు అనమాట. అది చేసినట్టయితే ఆ సనాతనమైన బ్రహ్మను మీరు పొందినట్టయితే మీరు అమృత సుఖాన్ని పొందగలరు. అమృత సుఖం అంటే మహా ఆనందం అనమాట. ఈ ఆనందాన్ని మీరు పొందగలరు. నయం లోకోస్త యజ్ఞస్య. అయితే ఇలాంటి యజ్ఞాలు ఎవరైతే చేయలేదో నయం లోకోస్త యజ్ఞస్య కుతోన్య అంటే వాళ్ళు ఎవరైతే ఈ యజ్ఞం చేయరో వాళ్ళు దేనికి? మీరు మనుషులుగా ఎందుకు మానవులుగా మీరు జన్మను ఎత్తారు అంటే దేనికి మీరు ఎత్తినట్టు? మీలో ఉన్న పాప కర్మాలు పోవడానికి మీరు కర్మలను అనుభవిస్తూ నెక్స్ట్ జన్మంటూ లేకుండా మీరు ఏదైతే మీరు చేస్తారో దాన్ని, అంటే ఒక మానవుడిగా మీరు పుట్టిన తర్వాత దాన్ని మీరు దాటాలి. అంటే మీరు మానవుడిగా ఇప్పుడు పుట్టారు, మానవలోకంలో ఉన్నారు. అయితే ఇందులో ఏంటి మానవలోకంగా ఉండి మీరు చేసిన పాటు ఏంటి? దేనికి మీరు మానవులుగా పుట్టారు అంటే మీలో ఉన్న పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలన్నీ పరిహం అంటే అది నివారణ అవ్వాలి. ఏవైతే పూర్వజన్మల్లో మీరు ఏదైతే కర్మలను తెచ్చుకున్నారో అవి కర్మ అన్నదేంటి? మీలో ఏవైతే ఉన్నారో పూర్వజన్మలో మీరు ఏదైతే తీసుకొచ్చారో అవి పాపంతోనే ఉన్నాయి. ఆ కర్మలు పోవాలి అంటే మీరు ఈ శాస్త్రయుక్తంగా ఉన్న ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో ఈ యజ్ఞాల ద్వారా మీరు ఈ పాపాలను మీరు కడిగి వేయవచ్చు. మీరు ఒక మంచి రహదారిని ఒక మంచి దారిలో మీరు పెట్టగలరు. అంటే ఇది ఒక అవకాశం భగవంతుడు మీకు కల్పించినట్టు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగిస్తూ మళ్ళీ జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ జన్మలో మీరు మానవ రూపంలో ఉన్నారు కనుక మీరు ఈ విధంగా ముందుకు శ్లోకంలో ఏం చేశాడు? ప్రాణాయామం చేస్తూ మీరు
దాన్ని మీరు అరికట్టుతూ మీ ఇంద్రియాలను మీరు కంట్రోల్ చేస్తూ భగవద్ ధ్యానంలో మీరు వెళ్ళండి. భగవద్ ధ్యానంలో వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ ప్రాణాయామం అంటే మీ తాలూకా ఎప్పుడైతే ఈ ప్రాణాయామంలో అంటే ఎప్పుడైతే శ్వాసను తీసుకోవడం శ్వాస విడిచిపెట్టడం మీ దృష్టి అందులో పెట్టుకుంటారో మీకు ఇతర పనుల మీద ఇతర దృష్టి మీకు ఇంకా ఏముండదు. మీరు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటారు. దేని గురించి ఆలోచిస్తారు? ఈ ప్రాణాయామం అంటే ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం. అంటే మీరు బాహ్య రకంగా ఉన్న ఏ వస్తువును మీరు ఇంకా మైండ్లో తెచ్చుకోరు. అందులో మీరు అంటే బయట ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ మీ మైండ్లో తెచ్చుకున్నట్టయితే ఏంటవుతుంది? ఎన్నున్నాయి మీకు? మమకారం, మమత, మీ సంసారం, సాగరం, వాళ్ళు వీళ్ళు ఇవన్నీ అంటే కోరికలు, ఈ కోరికలతో మీ తాలూకా ఆస్తులు, కన్య ఇవన్నీ బుర్రలో పెట్టుకుంటే మీరు భగవంతుని ఎలా చేరుకోగలరు? అందుకే భగవంతుని చేరుకోవాలంటే ఇక్కడ ప్రాణాయామం తాలూకా అదొక యోగం అన్నాడు. దాన్ని కూడా మీరు అంటే ఒక్కొక్క రకంగాను ఒక్కొక్క విధంగా ఆయన మీకు ఒక అందులో చేరుకోవడానికి మీకు ఒక సులువుని ఒక్కొక్క దీన్ని మీకు అందిస్తున్నాడు అనమాట. మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు అమృతాన్ని అందుకోగలరు. ఇది హోమం తాలూకా నియమం. ఈ హోమాన్ని మీరు చక్కగా మీరు నిర్వర్తించండి. ఇది కానీ ఈ హోమాన్ని నిర్వర్తించినట్టయితే మీకు అమృతాన్ని అందుకోగలరు. అంటే బ్రహ్మానందం అంటే భగవంతుడి తాలూకా రూపం, భగవంతుడి తాలూకా దృష్టి. ఎప్పుడైతే భగవంతుడి తాలూకా దృష్టి మీలో ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అంటే అజ్ఞానం అన్నది పోతూ జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే మనసులో పెట్టుకొని ఆ జ్ఞానం ద్వారా భగవంతుని మీరు కొలిచినట్టయితే మీరు పరమానందాన్ని పొందగలరు. ఆ పరమానందాన్ని పొందడం గురించి ఈ శ్లోకం తెచ్చారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అంటే ఈ సనాతనమైన బ్రహ్మ తాలూకా ఈ సనాతనమైన బ్రహ్మ అంటే భగవంతుడు. ఆ భగవంతుడు మీకు చెరువులో ఉంటాడు. మీరు పొందగలరు. ఎలా పొందగలరు? మీరు మంచి జ్ఞానంతో అంటే అజ్ఞానం అన్నది పోకుండా ఆ జ్ఞానంతో ఆ ఇంద్రియ నిగ్రహంతో ముందు మీ లోపల ఉన్నది ఏదైతే ఉందో ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ శుద్ధపరచుకుంటూ భగవద్ధ్యానంలోకి వెళ్ళాలి. భగవద్ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు భగవంతుడు మీకు నిజస్వరూపంగా మీరు పొందగలరు. ఎప్పుడైతే మీరు భగవంతుడు నిజస్వరూపం పొందుతారో మీరు మహానందం పొందగలరు. ఈ మహానందం పొందిన తర్వాత మీ రూపం కాదు మీ తాలూకా అంతలో చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకా దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ దేనితోని నాకు సంబంధం లేదు. నాకు ఇక పరలోకంతో కానీ దేనితో నాకు సంబంధం లేకుండా ఓన్లీ భగవంతుని దృష్టితో నేను చూడగలను. భగవంతుని దృష్టితో చూసించో నాకు మహా ఆనందం కలుగుతుంది. ఈ మహానందమే నాకు కావాలి అని ఊరిగా చేస్తారు. అలాగే మన ప్రయత్నాలు కూడా ఇన్ కేసే కానీ వాళ్ళే కానీ మీకు మానవ జన్మలో ఉన్నారు కనుక మీరు ఈ కార్యక్రమాలు మీరు చేయొచ్చు. అయితే ఈ కార్యక్రమాలు ఎవరైతే చెయ్యరో వాళ్ళు దీనికి అర్హులు కాదు. వాళ్ళు ఇక్కడే కాదు ఏ లోకం వెళ్ళను ఈ లోకంలో ఉన్నప్పుడే మీకు భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు. బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత శక్తినిచ్చాడు, చక్కటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని దానికి ఉపయోగించుకోకుండా ఇంకా వేరే ఇతరులతో మీరు వేరే విధంగా ఆలోచిస్తూ ఈ యజ్ఞాలన్నది మర్చిపోతూ అది తర్వాత చూసుకుందాంలో అన్న దాంట్లో మీకు ఇక్కడే దొరకనిది ఇంకా పైలోకంలో ఇంకెలా దొరుకుతుంది అనేసి ఇక్కడ చెప్తుంది. నయం లోకే స్థయ యజ్ఞస్య కుతోస్య కురు సత్తమా. ఓ అర్జున నీకు ఇక్కడ దొరకంది నీకు పైలోకంలో ఏంటి దొరుకుతుంది అనేసి ఇక్కడ చేస్తున్నాడు. అలాగే మనం కూడాను అంటే ఆ అర్జునుడు చెప్పినట్టు కాదు, ఆయన మనకు కూడా బోధించినట్టే. మనం ఆయన చెప్పిన విధంగా మనం ప్రయత్నించినట్టయితే ఆ భగవత్ స్వరూపాన్ని మనం పొందగలం. సాయిరామ్.